హాయ్ అండి, దేవి వంటలకి స్వాగతం. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ పాలక్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో 7-8 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం, 1 వెల్లుల్లి రేకలు, అలాగే 2 పాలకూర కట్టలు తీసుకుని ఈ మిక్సీ గిన్నెలో వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక రాతి పువ్వు, అలాగే 4-5 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు దీనిలో వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న సోయా మేకర్ కూడా దీనిలో వేసుకోవాలి. ఈ సోయా మేకర్తో పాటు మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఈ పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేపించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా దీనిలో వేసుకుని బాగా కలుపుకొని కొంచెం సేపు బాగా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న 400 గ్రాముల రైస్ కూడా దీనిలో వేసుకుని ఈ రైస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా కొంచెం సేపు వేపించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ బాగా వేగిన తర్వాత రైస్కి సరిపడగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత తీసి చూద్దాం. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా! ఎంతో హెల్దీ అయిన సోయా పాలక్ రైస్ రెడీ. దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుని రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.